శుక్రవారం రోజున ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా బెంగళూరు జట్ల మధ్య 10వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, మార్పులు ఏమైనా ఉన్నాయా, అనుసరించబోయే వ్యూహాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. బెంగళూరు పిచ్పై బౌలర్లు గెలుపులో ఆయా బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. మైదానం చిన్నది కాబట్టి ఏ జట్టు బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి చాకచక్యంగా వికెట్లు రాబడతారో ఆ జట్టు విజయం దక్కించుకుంటుంది. ముందుగా కోల్కతా జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా ఫీల్ సాల్ట్, సునీల్ నరైన్ వ్యవహరిస్తారు. 1 డౌన్ బ్యాట్స్మెన్ గా వెంకటేష్ అయ్యర్, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో నితీష్ రాణా, 6వ స్థానంలో రింకు సింగ్ బ్యాటింగ్ కు రానున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా యాండ్రూ రస్సెల్ వ్యవహరిస్తాడు. ఫాస్ట్ బౌలర్లుగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా ఎంపికవ్వనున్నారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఇంకా గాడిలో పడకపోవడం కేకేఆర్ ను టెన్షన్ పెడుతోంది. స్టార్క్ ఈ మ్యాచ్ లోనైనా తన స్పార్క్ చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి బాధ్యత నిర్వహిస్తాడు. ఇక పిచ్చు పరిస్థితిని బట్టి స్పిన్నర్ సుయాష్ శర్మ లేదా చేతన్ సకారియాలలో ఒకరికి తుది జట్టులో స్థానం దక్కుతుంది. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ గా రమణ్ దీప్ సింగ్ వ్యవహరించే అవకాశం ఉంది. కేకేఆర్ జట్టులో మిడిల్ ఆర్డర్ చాలా వీక్ గా కనపడుతోంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పుంజుకుంటే తప్ప కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలవలేదు. ఇక ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, పాప్ డుప్లెసిస్ బరిలోకి దిగుతారు. 1 డౌన్ బ్యాట్స్మెన్ గా రజత్ పాటీదార్కు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. అతడు గనక ఈ రోజు మ్యాచ్లో సత్తా చాటకపోతే రాబోయే మ్యాచ్ల్లో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా గత 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాడు, తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో మ్యాక్స్వెల్ కి కూడా ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారనుంది. ఎందుకంటే ఆర్సీబీ జట్టులో బెంచ్ పై ఉన్న విల్ జాక్స్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు కూడా మ్యాక్స్వెల్ లానే సత్తా చాటగలడు. దూకుడైన బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలగడం అతని ప్రత్యేకత. కాబట్టి మ్యాక్స్వెల్ గనక ఈ మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే అతని స్థానంలో తర్వాత మ్యాచ్లకు విల్ జాక్స్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా అనుజ్ రావత్, ఫినిషర్ గా దినేష్ కార్తీక్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మయాంక్ డాగర్ వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ యథావిధిగా కొనసాగుతారు. అల్జారీ జోసెఫ్ స్థానం మాత్రం అయోమయంలో పడింది. అతడు ఏమాత్రం తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేయడం లేదు. 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో లాకీ ఫెర్గుసన్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ గా మహిపాల్ లామ్రోర్ వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ మ్యాచ్ రజత్ పాటీదార్, మాక్స్వెల్, మిచెల్ స్టార్క్లకు అగ్ని పరీక్షగా మారిందని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.